శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాల్లో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 24వ తేదీ 3వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, దశమి తిథి రాత్రి 12:34 వరకు, తదుపరి ఏకాదశి. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 12:24 వరకు, తదుపరి శ్రవణ నక్షత్రం. పరిఘయోగం మధ్యాహ్నం 1:01 వరకు, తదుపరి శివం యోగం. వణజకరణం మధ్యాహ్నం 12:41 వరకు, తదుపరి విష్టికరణం. నేటి అమృత ఘడియలు సాయంత్రం 7:53 నుండి 7:31 వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:31 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:07 నుండి 3:55 వరకు. నేటి వర్జ్యం ఉదయం 8:07 నుండి 9:45 వరకు. తిరిగి వర్జ్యం తెల్లవారుజామున 4:23 నుండి 5:59 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేదిగినటువంటి దేవతోపాసన గురించి మనం చూచినట్లయితే, ఈనాడు సోమవారం. సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుడికి అధిష్టాన దైవం ఈశ్వరుడు. చంద్రుడు మనఃకారకుడు. ఆలోచన విధానము, బుద్ధి కుశలత, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి ఇత్యాది ఫలితాలన్నీ ఇచ్చేటటువంటి గ్రహాలలో చంద్రుడు ప్రధానమైనటువంటి గ్రహంగా జ్యోతిషశాస్త్రం చెప్తుంది. అటువంటి చంద్రుడి యొక్క అనుగ్రహం మనకు ఉండాలంటే చంద్రగ్రహ ధ్యానం, చంద్రగ్రహ స్తోత్రపారాయణతో పాటుగా శివస్తోత్రపారాయణ, శివధ్యానం, శివ దర్శనం, శివారాధన ఇవన్నీ విశేషంగా చెప్పబడుతున్నాయి. దధిశంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోహ మకుటభూషణమని చంద్రుడి ధ్యానంలో చెప్పబడుతుంది. దధి అనగా పెరుగు, శంఖం అనగా తెల్లని శంఖము, తుషారాభం అంటే మంచు బిందువులు. ఈ మూడు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో చంద్రుడి కాంతి కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది. క్షీరోదార్ణవ సంభవం, ఆయన ఎక్కడి నుండి ఉద్భవించాడంటే దేవదానవుల ఉభయులు కూడా క్షీరసాగర మథనం చేసినప్పుడు వచ్చినటువంటి పరమ మంగళప్రదమైనటువంటి వస్తువులలో, దేవతల్లో ధన్వంతరితో పాటు చంద్రుడు కూడా క్షీరసాగరం నుండి ఆవిర్భవించాడు. నమామి శశినం సోమం, అటువంటి తెల్లని కాంతి కలిగినటువంటి చంద్రుడికి నేను నమస్కరిస్తున్నాను. శంభో మకుటభూషణం, సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క శిరస్సున అలంకారంగా ఉన్నటువంటి స్వామికి నమస్సులు అని ఇందులో ఉన్నటువంటి భావన. అటువంటి చంద్రుడిని ధ్యానించడం వల్ల, ఆరాధించడం వల్ల మానసికమైనటువంటి వ్యగ్రత అంతా కూడా తొలగిపోతుంది అని శాస్త్రవచనం. ఇక శివారాధన చేయటం వల్ల కలిగేటటువంటి ఫలితం ఏమిటంటే, మనఃకారకుడైనటువంటి చంద్రుడి యొక్క ప్రభావం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. చంద్రుడి కాంతి కృష్ణపక్షంలో క్షీణిస్తూ ఉంటుంది, శుక్లపక్షంలో వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ చంద్రుడి కాంతి తగ్గినప్పుడు జీవుల యొక్క మనస్సు మీద ప్రభావం లేకుండా ఉండాలి, ఎప్పుడూ ఒకేలాగా మానవుడి యొక్క స్థితిగతులు ఉండాలి అంటే శివారాధన ఒక్కటే తరుణోపాయంగా శాస్త్రంలో చెప్పబడినటువంటి మాట. ఆశుతోషుడుగా పరమేశ్వరుడి గురించి శాస్త్రం చెప్తుంది. ఆశుతోషుడు అంటే, ఆశు అంటే వేగం అని చెప్తుంది. అత్యంత వేగంగా అనుగ్రహించేటటువంటి వాడు పరమేశ్వరుడు. దీన్నే ఆయన్నే బోడాశంకరుడు అని కూడా అంటారు. అంటే భక్త సులభుడు అని ఇందులో ఉన్నటువంటి అంతరార్థం. అటువంటి శివారాధన అతి సులభమైనటువంటి రీతిలో పెద్దలు చెప్పారు. స్వామికి కావాల్సింది ఏమిటంటే గుక్కెడు నీళ్లు, గుప్పెడు పత్రి, చిటికెడు విభూతి, గుండెల నిండా భక్తి అని పెద్దలు చెప్పినటువంటి మాట. అటువంటి ఈ సోమవారం నాడు సోమార్థధరుడైనటువంటి శంకరుడి యొక్క దివ్య కృపకై అందరూ ఇత్యధికంగా శివదర్శనం, శివార్చనాదికాలు జరిపి శివానుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తూ శివనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలిస్తుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అనుకూల సంఖ్యగా నేటికి మాత్రం పరిణమించబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు దశమి, సోమవారం,
నక్షత్రం ఉత్తరాషాఢ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడున్నాడు, మిథునంలో కుజుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, వృశ్చికంలో చంద్రుడున్నాడు, కుంభంలో శని ఉంటే మీనంలో రవి, రాహు, బుధ, శుక్రుడున్నారు. అయితే బుధ శుక్రులు మాత్రం వక్రీకరించి ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయంలోనూ కూడా వెనుకబాటుతనం లేకుండా ఉంటారు. వృత్తిపరమైనటువంటి ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు తగినటువంటి మార్గాలని అన్వేషిస్తూ కనిపిస్తారు. వ్యాపారానికి సంబంధించిన మెళకువల్ని తెలుసుకునేందుకు దూరభార ప్రయాణాన్ని చేసి ఆ రంగంలో నైపుణ్యం కలిగినటువంటి వారిని సంప్రదిస్తూ ఉండొచ్చు. కుటుంబంలో ఉండే జనం అందరితోనూ సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఉద్యోగస్తులైనటువంటి వారు పై అధికారులకి అనుకూలమైనటువంటి కనుసన్నల్లో ఉండే అవకాశం బాగా గోచరిస్తుంది. అనారోగ్యపరమైనటువంటి భావన ఏమాత్రము ఉండదు. కుటుంబంలో అందరికీ కూడా ఐకమత్య సాధన ఉండేటటువంటి కారణంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుణ్ణి భస్మ జలంతో అభిషేకించినట్లయితే వివాదాలన్నీ తొలగిపోయి నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పట్టుదల భావంతో ఉంటారు. తాము అనుకున్నటువంటి ప్రణాళిక ప్రకారం పని పూర్తయ్యేంత వరకు విశ్రమించరు. శుభకార్యం జరిగినటువంటి కారణంగా బంధువులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఆ ఆనందాన్ని నెమరు వేసుకుంటూ కనిపిస్తారు. మొత్తం తమదైనటువంటి కుటుంబం అంతా కూడా ఆధ్యాత్మికమైన భావన పెంపొందించుకునేందుకు ఒక దేవాలయాన్ని నిర్మించాలనో, లేక దైవ మందిరాన్ని నిర్మించాలనో, లేక ఎవరికో శుభకార్యానికి సంబంధించిన సహకారాన్ని అందించాలనో ఆ తీరు ఆలోచనతో ఉంటారు. ఆధ్యాత్మిక భావం విశేషంగా కలిగి ఉండడం చెప్పుకోదగ్గటువంటి విషయం. ఏ విధమైన అనారోగ్య భావన ఉన్నప్పటికీ కూడా వెంటనే దిగులు పడ్డం అనేది లేనటువంటి కారణంగా ఆనందంగా కుటుంబం మొత్తం ఉండగలుగుతారు. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వరుని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే మానసికమైనటువంటి స్వస్థత కలగడంతో పాటు నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నూతన గృహాన్ని నిర్మించుకోవడానికో, లేక నిర్మించిన గృహాన్ని కొనుక్కోవడానికో ఆర్థికమైనటువంటి రుణాన్ని ప్రభుత్వ రంగ సంస్థ నుండి పొందగలుగుతారు. ఆ కారణంగా మానసికమైన ఆనందంతో ఉండగలుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా అభివృద్ధి కోసమని విశేషంగా వ్యయం చేస్తూ కనిపిస్తారు. అనారోగ్యం తాత్కాలికంగా ఉన్నప్పటికీ కూడా దాని గురించిన ఎక్కువ బాధ ఏమాత్రమూ లేకుండా ధైర్య సాహసాలతో ఉండగలుగుతారు. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారిని పసుపు జలంతో అభిషేకించినట్లయితే శుభవార్తను వినడంతో పాటు నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి నిర్ణయానికి రాలేకపోతారు. మానసికమైనటువంటి ఊగులాట ధారణలో కనిపిస్తూ ఉంటారు. తాత్కాలికంగా అపనిందకి గురయ్యే అవకాశం గోచరిస్తుంది శత్రువుల ద్వారా. మానసికమైనటువంటి ఆనందం కోసమని ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. తీర్థయాత్రల్ని చేయాలనే ఆలోచన కలిగి దాదాపుగా 1-2 తీర్థయాత్రలకి నడుం బిగించి వెళ్ళే అవకాశం గోచరిస్తుంది. మానసికమైనటువంటి అశాంత భావాన్ని తొలగించుకోవడం కోసం
తమతో సమానమైనటువంటి మనోభావాల్ని ప్రదర్శించేటటువంటి వారు లేని కారణంగా మానసికమైనటువంటి ఉద్విగ్న స్థితితో ఉండే అవకాశం గోచరిస్తోంది. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామివారిని బిల్వదళాలతో అర్చించినట్లయితే సమస్యలన్నీ పరిష్కరింపబడి నూతన గృహ లాభానికి అవకాశం కలగచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాల్ని పరిశీలన చూస్తే ప్రతి విషయానికి సరైనటువంటి కట్టుబాట్లతో ఉంటారు. కుటుంబాన్ని కూడా ఒక పద్ధతి అయినటువంటి విధానంలో నడిపించగలుగుతారు. దేవాలయాల్లో పనిచేస్తూ ఉన్నవారికి, అలాగే పౌరోహిత్యాన్ని చేస్తున్నటువంటి వారికి, ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారికి విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు లభించే అవకాశం గోచరిస్తుంది. ఇతరులకి సహాయపడాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు. ఎవరిని నొప్పించకూడదనేటటువంటి తీరు విధానంతో ఉంటారు. అనాథలైనటువంటి వారికి, అలాగే ఏ విధమైనటువంటి ఆర్థిక వసతి లేనటువంటి వారికి తగినటువంటి విధంగా సహాయ సహకారాల్ని అందించాలనే ఆలోచనతో ఉంటారు. సోమవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని శుద్ధ జలాలతో అభిషేకించినట్టయితే న్యాయస్థానంలో విజయలాభంతో పాటు ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉత్సాహంగా ఉంటారు, ఆనందంగా ఉండగలుగుతారు. మానసికమైనటువంటి ఏ విధమైన అశాంత భావము లేకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాల్ని ప్రారంభిస్తూ ఉంటారు. అందరికీ సహాయ సహకారాల్ని అందించాలనేటటువంటి ఆలోచనతోనే ఉంటారు. ఆర్థికమైనటువంటి వసతి లేనటువంటి వారికి తప్పక ఆర్థికమైన సహాయం చేయాలనే ఆలోచనతో ఉంటారు. మళ్ళీ తిరిగి ఆ ఆర్థికమైనటువంటి లాభాన్ని కలిగి ఉండాలని, తిరిగి ఆర్థికమైన వసతిని చేకూర్చుకోవాలని భావించరు. న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఆ అభియోగం తప్పక వీగిపోతుందనేటువంటి ధైర్య విశ్వాసాలతో ఉంటారు. ఆ విధంగానే ముందు నాటికి జరగచ్చు కూడా. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర స్వామివారిని పంచవిధాలైనటువంటి పుష్పాలతో అర్చించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ అవకాశం లభించవచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పట్టుదల భావం హెచ్చుగా ఉంటుంది. శారీరకమైనటువంటి శ్రమ, దూర భార ప్రయాణాల కారణంగా మరింతగా ఉండే అవకాశం గోచరిస్తోంది. అనేకమైనటువంటి క్రీడా కార్యక్రమాల్లో, అలాగే పాటల పోటీల్లో, ఇతరమైనటువంటి పోటీల్లోనూ పాల్గొనే అవకాశం హెచ్చుగా ఉంది. కానీ విజయాన్ని పొందేటటువంటి అవకాశం చాలా తక్కువగా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఏ విధమైన నిరుత్సాహ భావాన్ని కలిగి ఉండరు. సంతానానికి సంబంధించిన విద్య కోసమని విశేషమైనటువంటి వ్యయాన్ని చేస్తూ కనిపిస్తారు. అందులో అనవసరమైనటువంటి వ్యయమే హెచ్చుగా ఉండే అవకాశం ఉందనే విషయం తరువాత కానీ తెలుసుకోలేకపోతారు. సోమవారం సందర్భంగా తులారాశి వారు రామలింగేశ్వర స్వామి వారిని చెరకు రసంతో అభిషేకించినట్టయితే ఆరోగ్య లాభం, అంతేకాక ఆర్థికమైన సిద్ధి కూడా కలిగే అవకాశం ఉంది. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చీటికి మాటికి కోపభావం పెరుగుతూ ఉండొచ్చు. తొందరగా మాట్లాడే అవకాశం కలగచ్చు. పై అధికారులతో కూడా తాత్కాలికమైనటువంటి విరోధ భావంతో మాట్లాడే అవకాశం ఉండొచ్చు. అయినా దాని పర్యవసానం వ్యతిరేకమైనటువంటి విధానంగా ఉండకపోవడం చెప్పుకోదగ్గ విషయమే కావచ్చు. ఇంతకుముందు స్థాపించినటువంటి సంస్థకు సంబంధించిన ఆదాయాలు కొద్దిగా తగ్గుతూ ఉండేటటువంటి కారణంగా అప్పుల భారం, వడ్డీ భారం పెరుగుతూ ఉండే కారణంగా మానసికమైనటువంటి నిరుత్సాహ స్థితి వీరికి కలిగే అవకాశం ఉంది. విశ్వసనీయులైనటువంటి వారు ఎవరైతే వీరి సంస్థలో పనిచేస్తున్నారో వారి ద్వారానే సర్వకార్యాలు నిర్వహించుకునేటటువంటి స్థితి ఉండొచ్చు. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామి వారిని
బంగారపు వస్తువులు ముంచినటువంటి స్వర్ణ జలంతో అభిషేకించినట్లయితే న్యాయస్థానంలో విజయం ఆర్థికమైన లాభంతో సిద్ధించే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి అస్వస్థతతో ఉండే అవకాశం గోచరిస్తోంది. శారీరకంగా కూడా అనుకూల భావం ఏమాత్రం ఉండదు. తమ స్వయమార్జితమైనటువంటి సంపదతోనే అన్నీ నిర్మించుకోవాలనే ఊహతో ఉంటారు. కుటుంబంలో ఉండే భాగస్వామినుల మధ్య అంత అన్యోన్య భావం గోచరించే అవకాశం ఉండకపోవచ్చు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా అభివృద్ధి కోసం మాత్రం ఇద్దరూ విశేషంగా కృషి చేస్తూ ఉండే అవకాశం గోచరిస్తోంది. ఇతరులకి సహాయపడాలనే భావన పెద్దగా ఉండకపోవచ్చు. అంతేకాక కుటుంబంలో అశాంత భావాన్ని పూర్తిగా తొలగించుకోవాలనేటటువంటి ఆలోచన కూడా పెద్దగా ఈ రోజుకి ఇరువురిలోనూ ఉండే అవకాశం ఉండకపోవచ్చు. సోమవారం సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వర స్వామి వారిని వెండి వస్తువులు ముంచినటువంటి జలంతో, రజత జలంతో అభిషేకించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైన తాత్కాలికమైన అశాంత భావంతో ఉంటారు. కుటుంబంలో మూలస్తంభంగా ఉన్నటువంటి వ్యక్తికి తాత్కాలికమైన అనారోగ్యం కలిగినటువంటి కారణంగా మానసికమైన ఉద్విగ్న స్థితితో ఉండే అవకాశం గోచరిస్తోంది. పెట్టుబడుల్ని పెంపొందించుకోవడం కోసమని అనేకులు బంధువులైనటువంటి వారు, అనుకూలులైనటువంటి వారి దగ్గర ఆర్థికమైనటువంటి ఆ రుణాన్ని తీసుకునే అవకాశం ఉంది. కానీ తాత్కాలికమైనటువంటి పరిస్థితి కారణంగా తీసుకున్నటువంటి ఆ రుణాన్ని సక్రమంగా వినియోగించుకునే అవకాశం ప్రస్తుతానికి లేకపోవచ్చు. మరో వాహనాన్ని కూడా కొనాలనే ఊహ కలిగినప్పటికీ కూడా తాత్కాలికమైన ఈ మనశ్శాంతి లేనటువంటి స్థితి కారణంగా కొత్తదైనటువంటి వాహనాన్ని కొనడాన్ని వాయిదా వేసుకునే అవకాశం గోచరిస్తోంది. సోమవారం సందర్భంగా మకర రాశి వారు శివునికి భస్మంతో అభిషేకాన్ని కానీ చేసినట్లయితే తప్పక ఉద్యోగ భద్రత సిద్ధించే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైన ఆనందంతో ఉంటారు. శారీరకంగా అనారోగ్యం లేకుండా ఉంటారు. కుటుంబంలో ఉండే సంతానం అంతా అనుకూలిస్తూ ఉండేటటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. బంధుమిత్రుల ఆదరణ మరింతగా ఉంటూ ఉంటుంది. పై అధికారులతో సయోధ్య భావాన్ని కలిగి ఉంటారు. అనుకూలమైనటువంటి ఫలితాల కోసమని దైవ దర్శనాలకి వెళుతూ ఉంటారు. మొక్కుబళ్ళని తీర్చుకునేటటువంటి ఆలోచనలో పడతారు. తీర్థయాత్రల్ని చేయాలనేటువంటి నిర్ణయానికి వస్తారు. వాతావరణ అననుకూల దృష్ట్యా మధ్యలో విరమించుకుని వెనక్కి తిరిగి వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయం మధ్యమంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజున. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామి వారిని తామ్రజలం అంటే రాగి వస్తువులు ఉంచినటువంటి జలంతో అభిషేకించినట్లయితే అమోఘమైనటువంటి భూ లాభసిద్ధి కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. కానీ తాత్కాలికమైనటువంటి అనారోగ్యం పెరిగినటువంటి కారణంగా తగిన ఔషధ సేవని చేయడం కోసమని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్ని తాత్కాలికమైనటువంటి అనారోగ్యం పెరిగినటువంటి కారణంగా 2-3 రోజుల పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి విశ్రాంతిని ఇవ్వాలనేటటువంటి నిర్ణయానికి వస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉండేటటువంటి కారణంగా నిశ్చయమైనటువంటి ఆలోచనని చేసి 2-3 రోజుల పాటు మొత్తం విశ్రాంతిని ప్రకటిస్తూ కుటుంబం అంతా ఉండిపోయే అవకాశం గోచరిస్తోంది. సోమవారం సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుని కాశీ గంగాజలంతో అభిషేకించినట్లయితే రావాల్సిన బకాయిలన్నీ అశ్రమంగా వచ్చే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా ఆ
శంకరుని అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. వారంలో వచ్చే 7 రోజుల్లో ఏ రోజు శివలింగానికి ఎలా అభిషేకం చేస్తే శివానుగ్రహం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రోజు శివలింగానికి ప్రత్యేకమైన ద్రవ్యాలతో అభిషేకం చేయటం ద్వారా ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని అందిపుచ్చుకోవచ్చు. వారంలో వచ్చే 7 రోజుల్లో ఆదివారం రోజు శివలింగానికి నల్ల ద్రాక్ష పండ్ల రసంతో కానీ తేనెతో కానీ అభిషేకం చేసినట్లయితే రాహుగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం చేసుకోవచ్చు. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించి ఆ కార్యక్రమాలు విజయవంతం చేసుకోవటానికి కూడా ఆదివారం రోజు నల్ల ద్రాక్ష పండ్ల రసంతో తేనెతో చేసే శివాభిషేకం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే రవిగ్రహ దోషాలు తొలగింపజేసుకొని ప్రమోషన్లు తొందరగా రావాలంటే ఆదివారం రోజు ఎర్రటి పండ్ల రసాలతో శివాభిషేకం చేయాలి. అదేవిధంగా సోమవారం రోజు శివాభిషేకం చేసేటప్పుడు ఆవు పాలతో శివాభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. ఆవు పెరుగుతో అభిషేకం చేస్తూ బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ అనే నామాలు చదువుకుంటే అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది. పంచదార కలిపి నీటితో అభిషేకం చేయటం ద్వారా సమస్త దుఃఖాలను తొలగింపజేసుకోవచ్చు. అలాగే మంగళవారం రోజు శివాభిషేకం చేసేటప్పుడు ఖర్జూర పండ్ల రసంతో శివాభిషేకం చేయటం ద్వారా శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. అలాగే సపోటా పండ్ల రసంతో మంగళవారం శివాభిషేకం చేసినట్లయితే వాహన యోగం తొందరగా కలుగుతుంది. బుధవారం రోజు శివాభిషేకం చేసేటప్పుడు గరిక పోచలు కలిపి నీళ్లతో శివాభిషేకం చేయటం ద్వారా మీరు పోగొట్టుకున్న ధన కనక వస్తువాహన ప్రాప్తిని తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా గురువారం రోజు శివాభిషేకం చేసేటప్పుడు ప్రధానంగా పసుపు కలిపిన నీటితో శివాభిషేకం చేయాలి. దానివల్ల వివాహపరమైన సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. గృహంలో శుభ కార్యక్రమాలు తొందరగా జరుగుతాయి. అలాగే గురువారం రోజు అరటి పండ్ల గుజ్జుతో శివాభిషేకం చేసినట్లయితే చేతి వరకు వచ్చి జారిపోతున్న పనుల్లో త్వరగా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. గురువారం రోజు కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేయటం ద్వారా సమస్త సంపదలు కలుగుతాయి, ధనలాభం కలుగుతుంది. సువర్ణ జలాలతో బంగారం కలిపి నీటితో గురువారం రోజు శివాభిషేకం చేసినట్లయితే తొందరగా బంగారాన్ని కొనుక్కునే శక్తి లభిస్తుంది. అలాగే అనేక మార్గాల్లో ధన ఆదాయం పెరుగుతుంది. శుక్రవారం రోజు శివాభిషేకం చేసేటప్పుడు కస్తూరి కలిపిన జలాలతో శివాభిషేకం చేయటం ద్వారా విశేషమైనటువంటి రాజ్యాధికారం కలుగుతుంది. అంటే తొందరగా ప్రమోషన్లు సిద్ధింపజేసుకోవటానికి శుక్రవారం రోజు కస్తూరి జలాలతో శివాభిషేకం చేయాలి. కుంకుమ పువ్వు కలిపిన నీటితో కానీ కుంకుమ పువ్వు కలిపిన ఆవు పాలతో కానీ శుక్రవారం శివాభిషేకం చేసినట్లయితే సౌందర్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. శనివారం రోజు శివాభిషేకం చేసేటప్పుడు నేరేడు పండ్ల రసంతో ప్రధానంగా శివాభిషేకం చేస్తే మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ శనివారం శివాభిషేకం చేయటం ద్వారా గ్రహచార శనిగ్రహ దోషాలు, గోచార శనిగ్రహ దోషాలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే నువ్వుల నూనెతో శనివారం శివాభిషేకం చేసినట్లయితే అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకొని దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రోజు ఆ వారాధిపతిని బట్టి ప్రత్యేకమైన ద్రవ్యాలతో శివాభిషేకం చేయటం ద్వారా ప్రత్యేకమైన ప్రయోజనాలు తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు. అయితే పరమశివుడికి ఎప్పుడు జలాభిషేకం చేసినా సరే రాగి పాత్రలో ఉన్న జలాలతో అభిషేకం చేస్తూ ఉండాలి. అయితే మిగిలిన ద్రవ్యాలతో అభిషేకం చేసేటప్పుడు ఈ నియమం వర్తించదు. కేవలం జలాలతో అభిషేకం చేసేటప్పుడు మాత్రమే రాగి పాత్రలో జలం పోసి ఆ నీళ్లతో అభిషేకం చేసినట్లయితే శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. ఇలా గృహంలో స్ఫటిక శివలింగం కానీ పాదరస శివలింగం కానీ నర్మదా బాణలింగం కానీ ఏర్పాటు చేసుకుని వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకమైన ద్రవ్యంతో అభిషేకం చేసి శివానుగ్రహానికి సులభంగా పాత్రులు కండి. అలాగే రేపు పాప విమోచన ఏకాదశి. ఈ సందర్భంగా విష్ణుమూర్తిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు కలుగుతాయో, పాప విమోచన ఏకాదశి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం.
నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.